నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన కాలం మారింది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 24/8/2025లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అత్తయ్య, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి, సుభద్ర దంపతులు. ఇప్పుడు బాగానే ఉంది, కంగారేమీ లేదు అని ఫోన్ పెట్టే ముందు కోడలు చెప్పినా కంగారుగానే ఉంది. ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తారు, ఇంటికి వచ్చేయమంది. ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటోంది. ఇంటికి వచ్చిన అత్తమామలను చూసి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అంటుంది తప్పించి ఇంకే వివరాలు చెప్పటం లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర. పోనీ నేను వెళ్తాను, హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని మావగారు శ్రీహరి గారు అడిగినా, ఎందుకు మావయ్య, ట్రాఫిక్లో మీరు ఎక్కడుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటు నుండి తీసుకొస్తారు, మీరు వాళ్ళు అటు ఇటు అయిపోతారు అనేసింది. నిజమే అనిపించింది శ్రీహరి గారికి. రాత్రి 9 గంటలైనా ఇంకా రాలేదు కొడుకు. ఆదుర్దా పడుతున్న అత్తమామలతో వచ్చేస్తారులేండి అంటుందే కానీ కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు. అదేమిటని కోడల్ని అడగలేక కాలుగాలిన పిల్లుల్లా అటు ఇటు తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరూ. 11 గంటల తర్వాత ట్యాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయటకు పరిగెత్తారు. అదేమిటి, కొడుకు హర్ష ఒక్కడే వస్తున్నాడు, కూడా ఎవరూ లేరు. వెనక డోర్ తీసుకుని డ్రైవర్కి డబ్బులు ఇచ్చి తూలుకుంటూ వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును పట్టుకుంది సుభద్ర. కొడుకు ఒంటి నుండి మందుల వాసన. హాయ్ డియర్, నా కోసమే చూస్తున్నావా? మాట ముద్దగా వచ్చింది. అర్థమైంది సుభద్రకు కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని, మందు తాగితే వచ్చే వాసన అని. కొడుకు బాగా తాగొచ్చాడని. అంతే, కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి. తనను పట్టుకుని వదిలేసిన మనిషి మొహంలో మొహం పెట్టి చూడగానే మత్తు దిగిపోయింది హర్షకు. తనను పట్టుకున్నది భార్య సుమ కాదు, తల్లి, పక్కనే తండ్రి. వీళ్ళెప్పుడొచ్చారు అనుకున్నాడు. మీరెప్పుడొచ్చారు అంటున్న కొడుకు మాటలు విననట్లు ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. తాము వచ్చినప్పటి నుండి కోడలు ఎందుకు అలా ఉందో, యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో అర్థమైంది ఇద్దరికి. 6 నెలలవుతుందేమో కొడుక్కి ప్రమోషన్ వచ్చి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు ఫోన్ చేసే కొడుకు పని ఎక్కువయింది, రోజు మాట్లాడలేకపోతున్నానంటే నిజమే అనుకుంది. మీటింగులుంటాయి, రాత్రి వేళ చెయ్యకు అంటే నమ్మింది. విషయం ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? బయటకు చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. మా అమ్మ నాన్నలు వచ్చారని ఫోన్ ఎందుకు చెయ్యలేదని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి. బరువుగా తెల్లవారింది. ఆ మరుసటి రోజు ఆ నలుగురికి అమ్మా నాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు. అయితే ఈసారి తల్లికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు గదిలో. చివరికి ధైర్యం కూడా తీసుకుని, ఆఫీసులో పార్టీ అమ్మ, తప్పలేదు అన్నాడు తల్లితో. తల్లి చూసిన చూపుతో కూడా తీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 రోజులు కూడా బరువుగానే గడిచాయి, పెద్దగా మాటలేమీ లేకుండానే. సోమవారం ఉదయాన్నే, సుమ, నిన్ను మీ ఆఫీసులో దింపేస్తానరా అని హర్ష అంటే, నాకు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసింది సుమ. హర్షకే కాదు, శ్రీహరికి, సుభద్రకు కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలనుకుంటోందో. ఏమీ చేయలేని హర్ష ఆఫీస్కు బయలుదేరక తప్పలేదు. కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకుని, నీ బాధ అర్థం చేసుకోగలనమ్మా, నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటాయి అంటూ, ఈ వయసులో మగవాళ్ళు ఎలా ఉంటారో, కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ళు కాపురాలు ఎలా సరిదిద్దుకోగలరో సుమకి వివరించబోయింది సుభద్ర. మామయ్య గారి మీద కోపం వస్తే మీరేం చేసేవారు అత్తయ్య? సూటిగా అడిగేసింది సుమ. ఏం చేసేదాన్నా, పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర. అప్పట్లో కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోగలరు? దానికి తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు తక్కువ మంది. ఆర్థిక స్థోమత లేదు కాబట్టి భర్త మీదో పుట్టింటి వాళ్ళ మీదో ఆధారపడేవాళ్ళు. అప్పటి తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడు కానీ
భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు కానీ పుట్టింటికి వెళ్ళిపోయేది. తర్వాత భర్తో అత్తమామలో బతిమలాడి సర్ది చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. తనలాగా పుట్టింటి బలం లేని వాళ్లకు కష్టమైనా నష్టమైనా అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు. ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తలతో సమానంగా, ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏమిటి? భర్త పెట్టే హింసలను భరించాల్సిన అవసరం ఏమిటి? అడిగితే సారీ చెప్పటం, రెండో రోజు మళ్ళీ మామూలే. అదీగాక తాగొచ్చి అంటూ ఆగిపోయింది సుమ. తనకి తెలియని విషయం కాదు, తాగి వచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోరిక తీర్చుకుంటారు మగవాళ్ళు. మందు కంపుకు వికారం ఇస్తూ ఉంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైనా మృగంలా మీద పడిపోతూ ఉంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతన తాను అనుభవించింది. ఉదయం లేచి సారీ చెప్తే రాత్రి జరిగింది మరపుకొచ్చేస్తుందా? ఆ తర్వాత ఎప్పుడైనా భర్త ప్రేమగా మీద చెయ్యి వేసినా అంతకుముందు తను మనసు అనుభవించిన ఆనాటి నరకయాతన గుర్తుకొస్తుందే కానీ మనసు రాగరంజితమవుతుందా? అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్ళు? తనలా పుట్టింటికి వెళ్ళిపోవటమో లేక పంటి బిగువున ఆ బాధను భరించటమో తప్ప. మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగే సంపాదన, స్వేచ్ఛ వారికి ఉన్నాయి. సుమ మాటల్ని బట్టి ప్రమోషన్ వచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత 3 నెలల నుండి ఎక్కువైంది. ఇప్పుడే కంట్రోల్ చెయ్యకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి సుమ వచ్చేసిందని అర్థమైంది సుభద్రకు. అందరూ పడుకున్నారనుకుని బాల్కనీలో ఫ్రెండ్తో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి సుభద్రమ్మకు. ఒరేయ్, కష్టపడి పార్టీ అరేంజ్ చేశానురా, అమ్మాయిలు కూడా వస్తున్నారురా అన్న ఫ్రెండ్ మాటలకు ఊరి నుండి అమ్మ నాన్న వచ్చారు, ఈసారి నన్ను వదిలేయి అని నోరు నొక్కుకుంటూ కొడుకు చెప్తూ ఉంటే అమ్మాయిలో అమ్మా నాన్నలో చూసుకో మరి అటు నుండి మాటలు. వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట. సరిదిద్దకపోతే లాభం లేదు. ఆయనలాగా గతం గుర్తొచ్చి మనసు మోగబోయింది. ఎన్నాళ్ళు సుమ ఒక్కరితే కాబట్టి ఏం చేసినా చెల్లింది. అమ్మా నాన్నలున్న ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్కు చెప్పేశాడు పిలవద్దని హర్ష. వారమైనా అమ్మా నాన్నలు ప్రయాణం అయ్యే సూచనలు కనిపించడం లేదు. అది వరకు 4 రోజులు అవ్వగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు. ఇప్పుడు ఏమీ అనటం లేదంటే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు హర్షకు. ఏదైనా అనుంటే బావుండును. మౌనంతో ఇద్దరూ శిక్షిస్తున్నారు. తల్లి ఒక్కరితే ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా, నన్ను క్షమించవా అంటూ అడిగాడు. ఆఫీస్ నుండి వచ్చాక నీతో మాట్లాడాలి. పక్క నుండి తండ్రి మాటలు. ఆ మాటల్లో పదును పిడుగుపడినట్లయింది హర్షకు. అలాగే నాన్న అంటూ అక్కడి నుండి జారుకున్నాడు. తండ్రి నోటి వెంట ఏ మాటలు వినాల్సి వస్తుందోనని భయంగానే ఉంది. సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాం పదా అంటూ దగ్గరలో ఉన్న పార్కుకు దారి తీశారు. నా గతం గురించి చెప్తాను వింటావా అన్న తండ్రి కొత్తగా అనిపించాడు హర్షకి. ఏ నిజాన్నైతే నీకు ఇప్పటికీ తెలియకుండా నాతో పాటు సమాధి చేయాలనుకున్నానో ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పక తప్పటం లేదు అంటూ ఆగిపోయాడాయన. తల దించుకుని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు శ్రీహర్ష. చాలాసేపు మౌనం రాజ్యమే లేక తనను తాను సంభాళించుకుని మొదలుపెట్టాడు శ్రీహరి. నువ్వు పుట్టిన కొత్తలో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావురా, సరదాగారా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగటం. మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు నీలాగే నిన్ను చూసుకోవటానికి మీ అమ్మకు తోడుగా మీ పిన్ని వచ్చింది. ఒకరోజు తాగిన మత్తులో మీ అమ్మ అనుకుని మీ పిన్నిని దగ్గరకు లాక్కున్నాను. తను పెనుగులాడుతున్నా గ్రహించుకోలేకపోయాను. నా చెంప చెళ్ళుమంది. దాంతో తాగిన మత్తు కొంత దిగింది. చెంప పట్టుకుని చూద్దును కదా. నిన్నెత్తుకుని మీ అమ్మ భద్రకాళిలా నిలబడి ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూలబడి మీ పిన్నుంది. నేను చేసిన ఘోరం అర్థమైంది. కన్న కూతురిలా అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది. ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళిపోయాను. రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను. కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపపు పనే గుర్తుకొస్తోంది. మీ అమ్మకు పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని
రైల్వే ట్రాక్ చేరుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో ట్రైన్ వచ్చే సమయానికి నన్నెవరో పక్కకు లాగారు. చచ్చిపోయి నువ్వు బాగానే ఉంటావు, నీ కుటుంబం ఏమవ్వాలి అని చీవాట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకొని ఇంటికి చేరుకుని ఎప్పుడు తలుపులు తీస్తారా, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుదామా అని గుమ్మం ముందే వేచి చూశాను. నిన్ను క్షమించమని అడగటానికి కూడా నోరు రావటం లేదు. కన్న కూతురు లాంటి నిన్ను. ఇదంతా ఈ తాగుడు వల్లనే. ఈ రోజు నుండి నేను దానిని దగ్గరకు రానివ్వను. నీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నానని మీ పిన్ని కాళ్ల మీద పడ్డాను. ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పు గుర్తుకొచ్చేది. తలదించుకునేవాడిని. ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకునే ఉంటాను. చెప్పు, అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా? అదే నీ నిర్ణయం అయితే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను. మీ అమ్మ నేను జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడం అనేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. తండ్రి మాటలు విన్న హర్షం మెదడు మొద్దుబారిపోయింది. నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు. అదంతా తాగుడు వల్లనే కదా. రేపు తన నుండి అటువంటి పొరపాట్లు జరగవన్న నమ్మకం ఏమిటి? తాగుడు వలన ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తనలాంటి వాళ్ళు దానికి బానిసలవ్వటమేమిటి? ఈ భార్యలు అంతేరా, మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు, మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు వినటమేమిటి? చచ్చినట్లు పడుండటానికి ఇదేమైనా రాతి యుగమా? కాలం మారింది. తాళి కట్టిన వాడు ఏం చేసినా పడుండాలనే బేలతనం ఈ తరం అమ్మాయిల్లో పోయింది. తాగుడు మైకల్లో అవన్నీ మర్చిపోయాడు. కానీ తాగటం మొదలు పెట్టకముందు తాగేవాళ్లను తను ఎంత అసహించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు. తాగుడు నుండి ఏ నేరం ఏ ప్రమాదం జరిగినా అటువంటి వాళ్లను షూట్ చేసి పారేయాలనేవాడు. అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యం వేసింది. సుమా తాను ఎంత బాగా ఉండేవారు. ఎన్ని విధాలుగా చెప్పినా తాను వినకపోయేసరికి తనకు దూరంగా జరగటం మొదలుపెట్టింది. నేను కావాలంటే తాగుడుకు దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది. అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మా నాన్నలను పిలిపించింది. అంటే ఏదో ఒక విషయం తెలుసుకోవటానికే సిద్ధమైందని తెలుస్తోంది. తన నుండి శాశ్వతంగా దూరం కావటానికైనా వెనకాడుతున్నట్లు లేదు. తననెంతో ప్రేమించే నాన్న కూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు. ఎప్పుడూ తనను సమర్థిస్తూ ఎంతో గారాబం చేసే అమ్మ కూడా తనని ఈసారి దూరం పెట్టింది. ఈ ముగ్గురు తన జీవితం నుండి దూరమైతే ఇక తన జీవితానికి అర్థమే ఉంటుంది? ఇప్పటికైనా తాను మారకపోతే మనిషిగా తన విలువేమిటి? ఆ విలువ కోల్పోయాక తను బతికుండే లాభం ఏమిటి? అంతే. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఇంటికి బయలుదేరాడు. తలుపు తీసిన సుమ 2 చేతులు పట్టుకుని, ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుల్ని క్షమించగలవా? జీవితంలో మరెప్పుడూ మందు జోలికి పోనని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే అమ్మ నాన్న కూడా నన్ను క్షమించరు. మీ ముగ్గురు లేకపోతే నేను బతికున్నా చచ్చినట్టే. నాకు మరొక్క అవకాశం ఇవ్వు సుమా అని వేడుకుంటున్న హర్షని చూసి జాలేసింది సుమకు. హర్ష ఈ మాత్రంగా మాట్లాడి ఎన్నాళ్ళయిందో. ఇనుము కరిగినప్పుడే దెబ్బ వేయాలి. అందుకే బింకంగా, ఇదే ఆఖరి ఛాన్సు, ఇంకొకసారి రిపీట్ అయితే మీ అమ్మా నాన్నల్ని కూడా పిలవను అంటున్న సుమను ఆనందంతో దగ్గరకు తీసుకున్నాడు హర్ష. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.